ఆయనంటే ఒప్పుకోరు. అదే సరే వాళ్ళ దురదృష్టం వాళ్ళకు డేటా సెంటర్ వీళ్ళది. బట్ నేను అనేది నువ్వు ఏం చేసినా సరే ఆ రోజు జందాలు ఎందుకు వచ్చాడు? ఆ జందాలు పారిపోయేలా చేసింది నువ్వు కదా ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక కదా. మరి ఆ టైంలో పారిశ్రామికవేత్తలకు పరిశ్రమలకు సంబంధించిన భూమి షిర్డీ సాయి మీద విష ప్రచారం ఎవరు చేశారు? అదాని మీద విష ప్రచారం ఎవరు చేశారు? ఆ రోజున విష ప్రచారం చేసింది వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే అదాని తెప్పించారు, అదే అదాని వీళ్ళే ఒప్పుకున్నారు. అదే అనేది నేను అంటున్నది, వీళ్ళది ఎంతసేపటికి ఏంటంటే చంద్రబాబు ఉన్నప్పుడు పరిశ్రమలు రావాలి, మిగతా వాళ్ళు ఉన్నప్పుడు రాకూడదు, వచ్చే వాళ్ళందరూ దొంగలని ప్రచారం చేయాలి. అదే మోస మనస్తత్వంలో ఈయన కూడా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా. అదే కంటిన్యూటీ మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఆయన ప్యూర్లీ ఒక రకంగా చెప్పాలంటే బ్రెయిన్ వాష్ అయినటువంటి నాయకుడిలా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఈనాడు జ్యోతి రోజు చదివితే మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మనం రోజు గనక పాకిస్తాన్ వార్తలు చదివేటటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని కనుక అబ్జర్వ్ చేస్తే నరేంద్ర మోడీ నవ్వినా కూడా అందులో విపరీతమైన ద్వేషం వచ్చేస్తుంది. పొరపాటున నరేంద్ర మోడీ భోజనం చేస్తున్నా సరే వీళ్ళకి బీఫ్ గుర్తుకొస్తుంది, మా బీఫ్ తింటలేదు నరేంద్ర మోడీ అంటే. వాళ్ళ మనస్తత్వం అట్లుంటది. అలాంటి మనస్తత్వం ఎట్లయితే ఉందో అంతగా ఎడిక్ట్ అయిపోతున్నాడు ఈయన. ఏది తెలుగుదేశం వార్తలకి, తెలుగుదేశం అభిమానులకి ఎడిక్ట్ అయిపోయి, ఏ వర్గం అయితే సుదీర్ఘకాలం పాటు మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసిందో లేకపోతే వంగవీటిని టార్గెట్ చేసిందో వాళ్ళని ఈయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఏ స్టేజ్కి వచ్చిందంటే